శ్రీమద్ భాగవత గ్రంథ పఠనం ద్వారా భగవంతుని యొక్క మహిమలతో పాటు భగవద్భక్తుల యొక్క విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో వీలు ఉంటుందని రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ అన్నారు. కాకినాడ రామారావుపేటలోనున్న సుసర్ల చలపతిరావు స్వగృహంలో కీర్తిశేషులు సుసర్ల శ్రీనివాసరావు రచించిన భాగవత హృదయ గ్రంథంపై 7 రోజుల పాటు నిర్వహించే ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలుత భాగవత హృదయ గ్రంథ పునఃముద్రణ ప్రచురణకర్త గోపిక ప్రసాద్ భక్తులకు స్వాగతం పలికారు. అనంతరం భక్తులను ఉద్దేశించి విజయసింహాచార్ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధనుర్మాస కాలంలో మార్గశిర మాసంలో ఇటువంటి సప్తాహ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం సుసర్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు పూర్తి అనుగ్రహాన్ని ఆశీర్వచనపూర్వకంగా తప్పక అందిస్తారన్న భావనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతి, గోపికా ప్రసాద్, కాకినాడ మధుసభ కమిటీ కార్యదర్శి కోబెల శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, పాండ్రంకి రామకృష్ణ, మధ్వ యువజన కమిటీ అధ్యక్షులు యాదగిరి మధ్వేష్, యాదగిరి పరశురామాచార్, డాక్టర్ భరతలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎప్పుడో జరగవలసింది, నాకు సమయం కుదరక తర్వాత ముందు వేసుకుని వచ్చి చివరికి ఇలా జరుగుతున్నది తెలిసిన వెంటనే గోపిక గారు ఫోన్ చేసి, లేదు భాగవత సారోద్ధానాన్ని మీరు చెప్పండి, భాగవతం చాలాసార్లు విన్నాము, అందరికీ ఇది ఎంత ఉపయోగపడుతుందో నేను చెప్పలేని, సారోద్ధానం చాలా కఠినము, తత్వభూయిష్టమైనటువంటిది, అందువల్ల ఇన్ జనరల్గా భాగవతాన్ని చెప్తాము, ప్రత్యేకంగా సారోద్ధారాన్ని చెప్తాము, ఉదయం కూడా ఆ సెషన్ పెట్టుకుందామని చెప్తే సరేనన్నారు. అందువల్ల రేపటి నుండి ఉదయం సారోద్ధారం, రాత్రి భాగవతం ఉంటుంది. శ్రద్ధగా అందరూ కూడా వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. తప్పకుండా 7 రోజులు వచ్చి ఏదో ఆచార్య వారు చెప్తూ ఉన్నారు అని అనుకునైనా రండి, వచ్చి విని భగవద్ అనుగ్రహాన్ని సంపాదించండి.